పేటీఎం కుప్పకూలిపోయింది. మొత్తం కూడా షేర్లు పతనమవుతున్నాయనే వేళ కొంత ఊరటనిచ్చి అంటే పేటీఎం వ్యవస్థాపకుడు శర్మ అయితే ఒక తెలివిగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మొత్తాన్ని రచ్చ చేసుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్తో పాటు ఆర్బీఐతో కూడా తమ విధి విధానాలను పాటిస్తాము, వీటన్నిటినీ కూడా తప్పులు ఏంటో చెప్పండి అనే రీతిలో సౌమ్యంగా కోర్టుకు వెళ్ళి సవాల్ చేసి మొత్తం కూడా జనంలో రచ్చ చేయకుండా తెలివిగా ఈ శర్మ వ్యవస్థ కంపెనీల అధినేతలు 12 మంది కలిసి ప్రధానమంత్రి మోడీకి, తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి కూడా రిక్వెస్ట్ లెటర్ రాయటం, ఇదన్నిటిని కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా చూస్తే పేటీఎంకి దెబ్బపడితే మొత్తం కూడా ఇక్కడ ఫిన్టెక్ రంగానికే మొత్తం కూడా దెబ్బపడే అవకాశం ఉందనే కూడా ఇప్పటికీ అందరూ కూడా భయపడుతున్న పరిస్థితుల్లో ఈ పేటీఎం మీద అంటే పూర్తి స్థాయిలో నిబంధనలను పాటిస్తాము, కాకపోతే ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవద్దు, దీన్ని కాపాడండి అనే రీతిలో రిక్వెస్ట్ లెటర్ అయితే వాళ్ళు రాయటం జరిగింది ప్రధాని మోడీకి. అయితే దీని మీద ప్రధాని మోడీ ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే ఆర్థిక మంత్రి స్పందిస్తారా అనేది తెలవకపోయినా కూడా, ఇంకా స్పందించకపోయినా సరే వీళ్ళ రిక్వెస్టుల విధానం అయితేనేమి, తరువాత ఈ పేటీఎం మీద ఇక్కడ ఈడీ దాడులు ఉండవు, అంటే ఈడీ దాడులు లేదు, ఈడీ విచారణ జరగటం లేదు అనే ఒక వార్తలు రావటం, వీటన్నిటి నేపథ్యంలో కూడా కొంత ఈ పేటీఎం షేర్లు అయితే బౌన్స్ బ్యాక్ అయ్యాయి. ఈ బౌన్స్ బ్యాక్ అయిన అంటే 5 రోజులుగా పతనమైన షేర్లలో ఈ 9.22% ఎదుగుదల కనిపించింది. దాంతో ఇక్కడ 492 రూపాయలు మేర ఆ షేర్ విలువ దగ్గర ఇది ఆగటం జరిగింది. అంటే ఇంతకుముందు ఈ 435 దాకా కూడా పడిపోయిన షేర్ విలువ ఇదంతా కూడా కొంత పుంజుకోవటం అనేది అయితే పేటీఎం వర్గాలకి కానీ మిగతా వాళ్ళకైతే కొంత తీపి కబురుగా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అసలు ఆర్బీఐ పరిమితులను అంటే ఇక్కడ ఆర్బీఐ పరిమితులు విధించడానికి ఈ పేటీఎం బ్యాంకు మీద అసలు ఆంక్షలు విధించడానికి అనేది ఒక కారణాలు ఏంటి అనేది అయితే అందరికీ కూడా ఆసక్తిగా ఉన్న పరిణామము. దీంతో మెయిన్గా కూడా ఈ పేటీఎం బ్యాంక్ ఏదైతే ఉందో పేమెంట్ బ్యాంకులో కేవైసీ లేకుండా వందలాది ఖాతాలు ఉండటం అనే దాన్ని ఆర్బీఐ గుర్తించడం జరిగింది. దీంతో పాటు వీటిల్లోనే కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు కూడా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇక్కడ ఒక 1000 ఖాతాలు ఏవైతే ఉన్నాయో 1000 ఖాతాలకి ఒకే పాన్ కార్డు నెంబర్ను ఉపయోగించటం, ఇదంతా కూడా ఈ పర్యవేక్షణ సరిగ్గా లేకపోవటం, నిబంధనలు లేకపోవటం, కేవైసీ అనేది అంటే ఈ కేవైసీ సరిగ్గా లేకపోవటం అనేది అయితే పూర్తి స్థాయిలో ఆ సంస్థని దెబ్బతీసేదిగా ఉంది. దాంతోపాటుగా ఈ పేమెంట్ కంపెనీ మార్ట్ సంస్థ ఏదైతే ఉందో 197 కమ్యూనికేషన్స్ ఏదైతే ఉందో దానికి పేటీఎంకి మధ్య సంబంధాలు కూడా సరిగ్గా లేవనేది కూడా ఆర్బీఐ గుర్తించింది. తరువాత ఈ వెరిఫికేషన్స్ అంటే ఈ ఖాతాల వెరిఫికేషన్లో సెంట్రల్ బ్యాంకు కానీ ఆడిటర్లు కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో సరిగ్గా లేకుండా తప్పుల్ని కూడా సరిచేసేసి చూపించడానికి ట్రై చేశారని కూడా వెరిఫికేషన్లో సరైన పద్ధతి పాటించలేదని కూడా అంటే ఈ పేటీఎంతో కుమ్మక్కయ్యాలని కూడా ఆర్బీఐ గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ దీంతో పాటు కీలకమైన అంశంగా అంటే పేటీఎంలో డేటా గోప్యత ఏ విధంగా ఉంది అనే దాని మీద కూడా ఆర్బీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. దీంతో ఇక్కడ ఈ పేటీఎం సిఇఓ విజయ్ శేఖర్ శర్మ తెలివిగానే వ్యవహరిస్తున్నారు. అంటే రచ్చ చేసుకోకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కొలిక్కి తెద్దామనే రీతిలోనే ఇస్తున్నారు. దాంతోపాటుగా ఈ మొత్తం కూడా ఆర్బీఐ రూల్స్ని పాటిస్తాము, మొత్తం అన్నిటినీ కూడా సరి చేసుకుంటాము అని చెప్పటం, ఉద్యోగుల్ని తొలగించేది లేదు, మొత్తం కూడా పనిచేస్తుందని చెప్పటం అనేది అయితే ఉంది. కాబట్టి ఫిబ్రవరి 29 తరువాత పేటీఎం ఉంటుందా లేదా అనేది ఇంకా కూడా కొలిక్కి రాకపోయినా సరే ఈ మొత్తం లావాదేవీలు అంటే క్రెడిట్ కార్డు నుంచి డౌన్లోడ్ చేసుకునే అంటే అమౌంట్ని వ్యాలెట్లోకి తెచ్చుకునే సదుపాయం అయితే అసలు ఉండదు.
కాకపోతే ఈ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్లు చేయటం కానీ, క్రెడిట్ కార్డు పేమెంట్లు కానీ వీటన్నిటిని కూడా కొంత కొన్నిటి మటుకు కూడా ఆపి మొత్తం కూడా ఈ మొత్తం లావాదేవీలు చిల్లర లావాదేవీలకు మటుకే దాన్ని పరిమితం చేసే అవకాశం ఉంది. కాబట్టి 5 రోజులుగా కుప్పకూలిన ఈ పేటీఎం స్టాక్స్ ఏవైతే ఉన్నాయో కొంత ఒక పురోగతి కనిపించటం అనేది పేటీఎం వర్గాల్లో ఒక హర్షం వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఈ ఫిన్టెక్ రంగాన్ని కాపాడాలి అనే అన్ని తరఫున కూడా అందరి ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నట్టుందో ఈ పేటీఎం వ్యవహారం ఎటు దారి తీస్తుంది అనేది మాత్రం అందరిలో కూడా ఆసక్తిగా ఉంది. మొత్తం చిల్లరకి అంటే ఒక రూపాయి దగ్గర నుంచి కూడా పేటీఎంలో ఈ క్రెడిట్ మామూలుగా దీన్ని స్కాన్ చేసే అవకాశం ఉండటంతో ఈ మొత్తం కూడా పేటీఎం అనేది సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చిన ఇది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ప్రభుత్వం సమీక్షించాలి అనే ఒక చర్చ మాత్రం జరుగుతోంది.